నమస్తే. నేను ఇప్పుడు ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నాను. శాస్త్రధర్మంగా, సేవాధర్మంగా, మానవ ధర్మంగా, సనాతన ధర్మంగా. ఈ జ్యోతిష్యం చెప్పించుకునేటప్పుడు మీకు కొంచెం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అవి చెప్తున్నాను, కొంచెం వాటిని జాగ్రత్తగా కూడా వినండి. విని ఆ ప్రకారం చేయండి. ఎందుకంటే జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే ఎవరికైనా సరే డేట్ ఉండాలి, పర్ఫెక్ట్ డేటు. మా ఆధార్ కార్డులో ఇవ్వండి, నాకు డేట్లు ఏంటంటే డేట్ లేదండి అన్నారనుకోండి, జ్యోతిష శాస్త్రం మీకేం చెప్పలేదు. జనరల్ మామూలు జ్ఞానం ప్రకారం వెళ్ళాల్సిందే. రెండోది టైం ఉండాలి, పుట్టిన టైం. ఈ టైం అప్పుడు ఏం చేస్తుంటారంటే, ఈ డేటు టైం అప్పుడు ఒక చిన్న తేడా చెప్తాను. ముందు డేట్ ఉండాలి, మీకు ఒక డేట్ పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత ఒక పుట్టిన టైం ఉండాలి. తర్వాత ఏ ఊరిలో పుట్టారో కూడా చెప్పాలి. ప్రదేశం మారిపోతే గ్రహస్థితి, అందులో మన మీద వచ్చే శక్తుల యొక్క ప్రభావం మారిపోతుందన్నమాట. కాంతిని డిపెండ్ అయ్యి ఉంది కదా ఈ శక్తి అంతా కూడా, కాంతి మీద ఆధారపడి ఉంది. ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా ఉంటాయి అన్నమాట ఈ 7 గ్రహాల శక్తులు. కాబట్టి డేటు, టైము, ప్లేసు ముందు ఈ 3 ఉన్నవాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్ చేయండి. కింద మెసేజెస్ పెడుతున్నారు, అక్కడ మెసేజెస్ పెడతాం వల్ల మీకు జాతక పట్టిక నేను అక్కడ పంపించలేనుగా. మెసేజెస్లో మీతో నేను కాల్ చేయలేను కదా, మీ నెంబర్తో నేను కాంటాక్ట్ అవ్వలేను కదా. నేను అంత మెసేజ్ మళ్ళీ టైపులు చేసి చెప్పేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ కింద కామెంట్స్ దగ్గర మీరు జాతకం చెప్పించుకుంటే నేను బాగా చెప్పానో లేదో, మీకు నచ్చిందో లేదో అట్లాంటి కామెంట్స్ చేయండి. జాతకం మీరు చెప్పించుకోవాలంటే చక్కగా నా వాట్సాప్ నెంబర్ ఛానల్ హెడ్డింగ్లోనే ఉంది. నెంబర్ పెట్టండి. మినిమం మనం ఛానల్ హెడ్డింగ్లో చూడాలి, ఛానల్లోకి వెళ్ళాలి. అసలు ఎవరన్నా చెప్పినా కూడా ఆ వ్యక్తి మనకి పరిజ్ఞానం ఏంటో తెలియాలంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఛానల్లోకి వెళ్ళాలి. ఇతను చెప్తున్నాడు, అతని యొక్క పరిజ్ఞానం ఏంటి, అతను అసలు జ్ఞానశక్తి ఏంటి, అతను ఏమేమి విషయాలు చెబుతాడని ఛానల్లోకి వెళ్తే ప్లేలిస్టులు ఉంటాయి, అందులో బోల్డ్ అన్ని వీడియోస్ ఉంటాయి. ఇతను ఏటి మీద పరిజ్ఞానం ఉంది, అసలు ఇతనుకున్న పరిజ్ఞానం నిజమా కాదా అనేది కూడా మనం తెలుసుకోవాలి ఎవరిదైనా సరే. అట్లా ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అన్నీ కనపడతాయి, ఏమేమి వీడియోస్ కావాలో అన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే ఛానల్ హెడ్డింగ్లోనే మీకు చక్కగా నా ఫోన్ నెంబర్ ఉందన్నమాట. ఛానల్ హెడ్డింగ్లో చూసుకోండి, అందులో వాట్సాప్ చేయండి. డేటు, టైము, ప్లేసు చక్కగా ఆ మూడు లైన్లో టైప్ చేస్తే నేను చక్కగా డేటా ఎంటర్ చేస్తాను, మీ జాతక పట్టికి పంపిస్తాను. 3 గంటల తర్వాత కాల్ చేయమని చెప్తాను. ఉద్యోగం అయితే ఇమీడియట్గా కాల్ చేయమని చెప్తాను. ఎందుకంటే మనీ ముఖ్యం కదా, దానికి మొదటి ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మన జీవన విధానం కొనసాగాలంటే ప్రజెంట్ ధనంతో ముడిపడి ఉన్నది. కాబట్టి ఉద్యోగం గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, చదువు గురించి కానీ ముందు జాగ్రత్తలు తీసుకోండి. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని మనం నేర్చుకునేటప్పుడు, కొన్ని చెప్పించుకునేటప్పుడు మనకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిల్ని మనం తెలుసుకొని అలా ప్రవర్తిస్తే మనకు రిజల్ట్స్ తొందరగా వస్తుంది. మీరు డేట్ పెడతారు, నేనేం చేస్తాను, ఆ డేట్ని ఇస్తే టైం ఉండదు, ఊరు ఉండదు, మళ్ళీ రిప్లై చేసుకుంటూ పోవాలి. దానివల్ల సమయం వ్యర్థమైపోయింది. మంచి సమయం ఉంటే ఏమైతే ఇంకొకరికి చెప్తా కదా, పాపం ఇది నేను ఎందుకు చదువుతున్నాను, ఏదో కష్టాల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. కొంచెం నా మాటల ద్వారా కానీ, ఆ చెప్పిన జాతక చక్రం కానీ కొంచెం మనకి సానుకూలత ఇస్తుందంటే కొంచెం మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి, ఇబ్బందులు పాలవరు, అలా ఫాలో అవుతారని. అందుకని గుర్తుపెట్టుకొని మనం క్లియర్గా ఉంటే మనం ఆ టైంని సేవ్ చేస్తే ఇంకొకరికి అందులో ఉపయోగించుకోగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఆ 3 ఉన్నవాళ్ళు చక్కగా డేటు, టైము, ప్లేసు. అక్కడ ప్లేస్ అంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఉన్న ప్లేసు రాసేస్తున్నారు, వాళ్ళు ఉన్న ఊరు కాదు, పుట్టిన ఊరు రాయాలి. అలాగే డేట్ పెట్టేటప్పుడు కొంతమంది ముందు వెనకలు అట్లా ఫాలో అవుతుంటారు. సంవత్సరం అంటే తెలుసుద్ది, ఒక్కోసారి 6, 7 అంటారు, ఒక్కొక్కరు రివర్స్ రాస్తుంటారు. అందుకని ముందు ఎప్పుడైనా సరే డేట్ రాయాలి, తర్వాత నెల రాయాలి, తర్వాత సంవత్సరం రాయాలి. అది డేట్ ఫార్మేట్ రూల్. జనరల్గా మన జాతక పట్టికలు కూడా అలాగే ఎంటర్ చేస్తాం, మనం కూడా అలాగే ఫాలో అవ్వాలి. మనకి ఫస్ట్ డేటు ఎన్నో తారీఖు రాయాలి. ఎందుకంటే ఎక్కువ డేట్ ఉంటే పర్లా, 23, 24 అంటే మీరు ఎలా రాసినా అర్థమైంది, 23వ నెల లేదు కాబట్టి. అందుకని 6, 7, 5, 6 అట్లా రాశారనుకోండి, నేను జాతక పట్టిక పంపించిన తర్వాత సార్ అది ఆ నెల కాదు సార్, ఇది డేట్ సార్ అన్నారు. అప్పుడు ఏమైందంటే ఒకసారి చేసేది రెండోసారి చేయాలంటే నచ్చదు ఎవరికి.
ఒకసారి తప్పు జరగకుండానే ముందు చేయగలుగుతాం. ఆ తప్పును సరిదిద్దాలంటే అంత తొందరగా మనకు నచ్చదనమాట. అందుకని తప్పు చేయకుండానే మీరు పర్ఫెక్ట్గా ఇస్తే నేను పర్ఫెక్ట్గా ఇస్తాను. మళ్ళీ రెండోసారి కరెక్షన్ అంటే ఏంటంటే ఏం చేద్దాంలే అనిపిస్తుంది. అందుకని జాగ్రత్తలు పాటించండి చక్కగా. ఇది కూడా ఒకసారి ఈ వీడియో అందుకనే పెడుతున్నాను ప్రత్యేకంగా. అది డేట్ ప్రకారం ఫస్ట్ డేటు, తర్వాత నెల, తర్వాత చక్కగా సంవత్సరం, తర్వాత టైము. కొంతమంది టైం పెడతారు 3:15 అని పెడుతున్నారు, వదిలేస్తున్నారు. 3:15 రాత్రిపూట ఉంటుంది, మధ్యాహ్నం పూట ఉంటుంది. నేను మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ కాల్ టెస్ట్ కానీ ఆడియో కానీ పంపించాలి, ఏఎమ్మా పిఎం అని మళ్ళీ అప్పుడు పెడతారు. కనీసం ఒక 3 కూడా మీరు సక్రమంగా చేయగలిగితే మనం జాతకం చెప్పించుకోవడానికి కూడా అర్హత లేదు సరిగ్గా. ఎందుకంటే ఒక 3 పనులు డేటు, టైము, ప్లేస్ తెలియకుండా జాతకానికి రాంగ్ కదా. ఆ వచ్చిన వాళ్ళు ఈ తప్పులు చేయకూడదు. అది కాబట్టి ఏఎమ్మ పిఎమ్మ మెన్షన్ చేయాలి. సరే, ఇక్కడ వచ్చేది ఏంటంటే అర్ధరాత్రి పుడుతుంటారు. ఎప్పుడైనా సరే అర్ధరాత్రి 12 గంటలు దాటితే తర్వాత రోజు డేట్ వేసే పెట్టాలి. మనం ఇంగ్లీష్ క్యాలెండర్ కదా ఫాలో అవుతుంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కనుక పుడితే ఏఎం అని రాయాలి టైం దగ్గర, తర్వాత రోజు డేటే వేయాలి. కొంతమంది ముందు డేట్ వేసి పెట్టేస్తారు, 30వ తారీఖు అని పెడతారు, అర్ధరాత్రి 1 AM అంటారు. డేట్ పంపించిన తర్వాత నాకు నక్షత్రం మారిపోయింది అంటాడు. ఇంకొకసారి ఏమో మళ్ళీ ఇది కాదండి తెల్లారితే ఇది కదండి అంటాడు మళ్ళీ. కాబట్టి ఎప్పుడైనా అర్ధరాత్రి పుట్టిన వాళ్ళు 12 గంటల తర్వాత కనుక పుడితే తర్వాత రోజు డేట్ వేసే పంపించాలి. తర్వాత రోజు డేట్ వేస్తే కరెక్ట్గా క్లియర్గా వచ్చుద్ది అనమాట. లేదనుకోండి మారిపోతుంది, డేట్ మారిపోతే నక్షత్రం మారిపోతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, అది ముఖ్యమైన తప్పు ఇక్కడే జరుగుతుంది. అర్ధరాత్రి పుట్టిన వాళ్ళు ఆ డేట్ తేడా వేస్తూ ఉన్నారు. కాబట్టి డేటు, టైము, ప్లేసు ఈ 3 చక్కగా ఎంటర్ చేయండి. ఈ 3 ఎంటర్ చేసినప్పుడు ఈ సూత్రాలు పాటించండి. నేను చక్కగా జాతక పట్టికి పంపిస్తాను. ముందు ఫోన్ చేయక్కర్లేదు, మీరు డైరెక్ట్గా హాయ్ అని పంపించక్కర్లా, ముందు ఫోన్ చేయక్కర్లేదు. అవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ అనమాట. ముందు మీరు చక్కగా పెట్టేయమన్నప్పుడు మీరు నన్ను సంప్రదించక్కర్లా. నేను చెప్పడానికి చెప్పేసిన వీడియోలో ఏంటి, ఇంకా మీరు వాట్సాప్కి డేటు, టైము, ప్లేసు సెట్ చేసేస్తే నేను నా ఖాళీ టైంలో ఆ జాతక పట్టికలన్నీ పంపిస్తాను. ఎందుకంటే ఒక్కొక్క దానికి 5 నిమిషాలు పట్టుతుంది మనకు, డిజిటల్ కాబట్టి. అదే డిజిటల్ టెక్నాలజీ లేకపోతే ఏం లేదు, అవన్నీ వేసుకుంటానికి ఒక్కళ్ళకి 1 వారం పట్టుద్ది. మనకు డిజిటల్ టెక్నాలజీ వాడుకుంటాం వల్ల ఇది ఒక సౌలభ్యం. ఒక్కళ్ళకి ఒక్కరోజే 30, 40, 50 మందికి చెప్పే అవకాశం ఉంది. ఒక 5 minutes పడుతుంది. మీరే లెక్కేసుకోండి, ఒక 30 మెంబర్స్కి చెబితే 35 150, 3 గంటల నిమిషాలు దాన్నే ఎంటర్ చేయడానికే సరిపోయింది. అందులో మళ్ళీ తప్పులు ఉన్నాయి అనుకోండి, టైం వేస్ట్ కదా. మినిమం 30 మందికి అనుకున్నా కూడా 3 గంటలు దానికే సరిపోతుంది. అలాగే నేనే ఒక్కొక్కళ్ళకి కొట్టే తెచ్చేలాగా చెప్పను, క్లియర్గా చెప్తున్నాను. ఎవరు కాల్ చేసినా వాళ్ళకి అడిగేదానికి క్లియర్గా చెప్తుంటాం. అది దయచేసి కుటుంబ కలహాలు అడగవాకండి. ఎందుకంటే ఆ సమస్యలు తీర్చడం ఎవడి వల్ల కాదు. పెళ్లి చేసుకోముందే ఆలోచించుకోవాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత మనం అడుగు నిబద్ధమై ఎలా జరిగితే అలా వెళ్ళాలి. ఎందుకంటే మీరు జ్యోతిష్యం ఎక్కువ మంది ఏం చేస్తారంటే జ్యోతిష్యం చెప్పించుకుంటుంటారు, తెలుసుకుంటుంటారు, ఆచరణ ఏమీ లేదు. మీకు ధనం తీసుకునే వాళ్ళకి నాకు ఒక డిఫరెన్స్ ఏంటంటే, మీకేం కావాలో నిర్ణయించుకొని అది జ్యోతిష్యం ద్వారా చెప్పించుకోవాలని చూస్తుంటారు. మీరు ఎక్కువ శాతం మంది జరిగే ప్రక్రియ ఏంటి, మీకేం కావాలో అది మీకు కావాల్సినట్టుగా జ్యోతిష్యుడి ద్వారా చెప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఆ జాతక చక్రంలో ఉన్న విధానాన్ని మనం చూడం. అది తర్వాత విషయంగా సెకండరీకి ఇచ్చేసి మీకు పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా, నాకు ఉద్యోగం వచ్చుద్దా, రేపు వచ్చేసుద్దా, ఎల్లుండి వచ్చేసుద్దా. జ్యోతిష్య శాస్త్రంలో డేటు అట్లా ఉండదు. ఒక గ్రహాలకి ప్రభావం ఉంటుంది. ఒక చంద్రుడి ప్రభావం 2.5 రోజులు, ఒక సూర్యుడి ప్రభావం 1 నెల రోజులు, అట్లా ఒక రాహువు కేతువు ప్రభావం 1.5 రోజులు, ఒక శని ప్రభావం 2.5 సంవత్సరాలు. ఇట్లా కొంత పీరియడ్ ఉంటుంది, మళ్ళీ పెద్ద పీరియడ్ ఉంటుంది దశామహాదశల్లో. కాబట్టి ఒక పీరియడ్ ఉంటుంది. మీకు ఆ పీరియడ్లో గుడ్ ఆర్ బ్యాడ్ అని ఉంటుంది తప్ప రేపు అయిపోయింది, ఎల్లుండి అయిపోయింది, రోజువారీ జ్యోతిష్యాలు నమ్మవాకండి. ఏదో చూడటానికి బాగుంటాయి, వీడియోలు చేసుకుంటానికి బాగుంటాయి, అడిగితే బాగుంటాయి తప్ప ఇట్లా ప్రశ్నలు ఎక్కువ వేసి ఏమైందంటే అసలైంది పోగొట్టి
ఏమీ లేని శాస్త్రాలు వచ్చేసినాయి మనకు. అసలైన శాస్త్రం ఎక్కడో మెరుగున పడిపోయింది. ఆఖరికి చీపుర్లు ఎట్ట పెట్టుకోవాలి, కాళ్ళు ఎట్ట కడుక్కోవాలి, పళ్ళు ఎట్ట తోముకోవాలి, ఇట్లాంటి శాస్త్రాల్లోకి వచ్చేస్తాం మనం. అసలైన శక్తి ఏంటి? మనకు ఆ శక్తులు ఎలా ఉన్నాయి, మన మీద ఎలా పనిచేస్తుంది, ఆ శక్తి ప్రభావం మనలో ఎలా ఉంది. డాక్టర్ చెప్పట్లా వీడికి రక్తం తగ్గింది అంటే అట్లాగే రక్తం తగ్గిందంటే ఇందులో అంగారకుడు బాగోలేదు, ఈయన వీక్గా ఉన్నాడు, అంగారకుడు బాగున్నాడు, ఈ శక్తి బాగుంటుంది, గురువు బాగుంది, తెలివితేటలు ఇలా ఉంటాయి, జ్ఞానం ఇలా ఉంటాయి, బుద్ధుడు బాగుంది, ఆలోచన శక్తి, బుద్ధి విధానం ఇలా ఉంటుంది, అంగారకుడు ఇలా ఉన్నాడు, ఈయన ఆవేశంగా ఉంటాడు, ఆలోచనతో నిర్ణయాలు చేస్తాడు, కేతు ఇలా ఉంది, తెలివి తక్కువ పనులు చేస్తాడు, ఆయన తెలివితేటలన్నీ ఇప్పుడు క్షీణిస్తాయి. మనకి ఉండే సహజ లక్షణాలన్నీ కూడా ఏమవుతుంటాయి? గ్రహ ప్రభావాల వల్ల ఒక్కోసారి అవి బాగా మెరుగ్గా ఉంటాయి, ఒక్కోసారి తక్కువ స్థాయిలో ఉంటాయి అన్నమాట. అదే మనం చూసుకోవాలి. ఒక మొక్క